హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి ఒక నూతన ఉదయకాలం వైపున లేచి ఆ నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకి ఇచ్చిన బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుళ్ళందరికీ యేసయ్య నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. ఈ నూతన దినములో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. రండి, ఈ దినము కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు భాగవంచుకండి. ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తరచి చూడండి. లేని పక్షాన చదివి మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుపక్షులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14 నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. దేవుడు సుఖ దుఃఖములను జతపరుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తలవంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడికి వందనాలు. నిశ్చితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తూ 8వ మాసంలో మరొక నూతన దినం, నూతన వారము, ప్రారంభ దినములో రీతిగా నీ పాద సముఖంలో ఉండి నీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందిని కూడా వీక్షిస్తూ బలపడుతున్నారు. మరింతగా వారిని బలపరచండి, కార్యక్రమాన్ని దీవించండి, ఆత్మతో నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలుగా చదువుల వాక్య భాగం నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు ఈరోజు మనం విందాం. ఒకనొక కాలంలో ఒక సామెత ఉండేది, కొంతకాలం క్రిందట. ఒక నమ్మకం ఏంటంటే, ఒకడు ఎంత దరిద్రంలో ఉంటే అంత ఆత్మీయత కలిగిన వాడు అనే నమ్మకం కొంతకాలం కిందట ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో మరొక వైపు అది తిరిగిపోయింది. ఏంటంటారా? రేడియో వచ్చింది, టెలివిజన్ వచ్చింది, ప్రసంగ వేదికలు మరియు పత్రికలు అన్నీ కూడా సమృద్ధి అయినటువంటి దీవెన అనే సమాచారంతో నిండి ఉన్నాయి. నీవు రక్షించబడితే ఆరోగ్యము, ఐశ్వర్యము నువ్వు తప్పక కలిగి ఉండవలేను అని చెప్పడానికి కూడా ఈరోజు చాలామంది సంకోచించటం లేదు, ఆలోచించడం లేదు ప్రసంగికులు. నిజమే, ఈ రెండు అతివాదాలు సరైనవి కూడా కావు. దేవుడు తన బిడ్డల యొక్క జీవితాన్ని సంపన్న స్థితిలోను, అదే సమయంలో దీనస్థితిలోనూ సమతుల్యత చేస్తాడు, అని సమానం ఉంచుతాడు. లేఖనాలందు ఏ దైవజనుడు కూడా దీనిని తప్ప మరొక విధంగా బోధించలేడు, అనుభవించలేదు కూడా. అందుకే పౌలు అన్నాడు కదా, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యముల్లో నేర్చుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను బలపరచు అనేది నిన్న సమస్తము చేయగలను అనేటువంటి ఒక సురాసున్న సాక్ష్యాన్ని పౌలు ఇవ్వగలిగాడు. అంటే నేర్చుకున్నాడు, ఏ స్థితిలోనైనా ఉండడానికి ఇష్టపడి నేర్చుకున్నాడు. దేవుని ప్రజలు అన్న అన్ని పరిస్థితుల్లోనూ సంతృప్తితోనూ దేవుని స్తుతింప నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ప్రియులరా, తీగా ఉండడం నేర్చుకోవాలి, పుల్లగా ఉండడం నేర్చుకోవాలి, సంపన్న స్థితిలో ఉండడం నేర్చుకోవాలి, దీనస్థితిలో ఉండడం నేర్చుకోవాలి, ఆకలి కొనడం నేర్చుకోవాలి, తృప్తిగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇలా పౌలు అన్ని విషయాల్లో అందుకే అన్నాడు, సుఖదినం వచ్చిందా సుఖముగా ఉండు, ఆపదినం వచ్చిందా ఆలోచించి యోచించే. ఎందుకంటే దేవుడు రెండింటిని కూడా జతపరచుడని చెప్పి దీని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. సంపద సిద్ధాంతము బోధించేవారు తరచుగా 3వ యోహాను పత్రికలో ఉన్నటువంటి 2వ ఆ మాటను వల్లిస్తూ ఉంటారు. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లు సౌఖ్యముగా ఉండు అనే మాట. ఒకవేళ మనము గమనించాలి, ఉదయకాల సమయంలో ఈ వాక్యము సంపూర్తిగా మన శారీరక మరియు ఆర్థిక పరిస్థితులకు సాదృశ్యంగా తీసుకుంటే మనలో ఎంతమంది నిజంగా మన ఆత్మలో వర్ధిల్లుచున్నామా అనే ఆలోచన కలగటమాందో, ఆశ్చర్యం కూడా కలగటమాందో. మనలో చాలామందికి ఆత్మాభివృద్ధి దీనమైనదిగాను, దాని స్థితి రక్తహీనతతోనూ, మానసిక భీతితోనూ, బలహీనముగా, లేదా ఒకవేళ దేవుడు మన యొక్క ఆత్మీయ అభివృద్ధికి అనుగుణంగా మన శారీరక ఆరోగ్యం దీవిస్తే మన పరిస్థితి ఏమవుతుంది? మనలో చాలామంది ఓతకర్రలు,
ఏమండి, చక్రపు కుర్చీలు అవసరం ఉంటాయి. దేవుడు మన శారీరక స్థితి, ఆరోగ్యాన్ని ఆత్మీయ అభివృద్ధికి అనుగుణంగా మార్చితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి. ఎందుకంటే గమనించాలి, గట్టిగా బేదలుగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఉండేది, దేవుడు ఒకరు అలా ఉంచుకుంటే. నూతన నిబంధన యొక్క కృపాయుగంలో పౌలు ఇది ఒప్పుకుంటే ఏమన్నాడంటే, వెలుపల పోరాటములు లోపల భయములు ఉన్నాయన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అండ్ పరలోకపు ఆనందం అనేది ఉంది. అది పొందుకున్నాడు లాజరు వ్యక్తి. లోకములో లేమితోనూ ఆకలితోనూ కాలం గడిపాడు, కానీ చనిపోయిన తర్వాత పరలోకంలో నిత్యానందము పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఏ స్థితిలో ఇప్పుడు తను లాజరు భేదవాడిగా ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, అసహించుకునే రీతిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దిగులు పడలేదు. ఈరోజు అబ్రహాము దగ్గర ఉన్నానని చెప్పి గర్వపడిపోలేదు. అన్ని స్థితులు ఉండడానికి నేర్చుకున్నాడు. చూడండి, మనకి ఏది కావాలంటే అది పొందడానికి విశ్వాసం ఒక మంత్రదండం ఏమాత్రం కాదండి. అవసరతలోనూ శ్రమలతోనూ బ్రతకడం బలహీన విశ్వాసానికి సూచన కాదు, గుర్తు కాదు. ఎందుకంటే విశ్వాస వీరులు అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారందరిని గురించి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన ఒక మంచి సమానత్వమునకు సూచిస్తున్నటువంటి పుస్తకం అది, ఆ అధ్యాయం. ఏమండి, విశ్వాసం ద్వారా పొందుకున్నారు మరియు అర్పించారు. మరొక మాట, విశ్వాసం ద్వారా వర్ధిల్లారు మరియు శ్రమనుందారు. ఈ అధ్యాయం మాత్రం ఇలాగా ఉంటుంది. కనుక అన్ని విశ్వాసులుగా మనము అన్ని స్థితులను సమానంగా చేసుకొని ఒకే రీతిలో ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు రీతిగా మన వంశానికి ఇష్టపడాలి. కనుక ఉదయకాల సమయంలో దీని వాక్యం హెచ్చరిస్తున్నట్లుగా సుఖదిన సుఖంగా ఉండాలి, ఆపద వచ్చినప్పుడు యోచించాలి. రెండు విషయాలు దేవుడు జతపోచిన సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మాటలు మనకు దీవించుడుగా. తలవంచి కన్ను మూసుకునండి, చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం వేకునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ మాటలు విన్నాం. మేము అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో నాయన, సంపన్న స్థితిలో, దీన స్థితిలో, హెచ్చు తగ్గుల విషయంలో నేర్చుకుని ముందుకు కృపద ఇచ్చేయండి నాయన. తీయగా ఉండడం, పొలగా ఉండకుండా నేర్పించండి. నీ సన్నిధి, నీ వాక్యం హృదయం నింపుకొని వాటి ద్వారా ముందుకెళ్ళి కృపద ఇచ్చేయండి. యేసునామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడుగా నడిపించును గాక. ఆమేన్.